ప్రభునామునకు ఘనత కలుగునుగాక. లూకాసు వార్త 2వ అధ్యాయము 17వ వాక్యం మనం చూసుకుంటున్నాము. తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఆ శిశువును కూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. ప్రియమైనటువంటి దేవునులారా, గొర్రెల కాపరులకి యేసు ప్రభు జన్నాన్ని గురించి చెప్పినటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన రెండో అధ్యాయంలో 10వ వాక్యం నుండి మనం చూస్తే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండటం మీరు చూచిదరని వారితో చెప్పాను. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు యొక్క జన్నాన్ని గురించి వారికి దేవుని యొక్క దూత తెలియవచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వారు మిక్కిలి భయపడ్డారు. కానీ దేవుని దూత వారితో ఏమంటున్నాడు? భయపడకుడి, అందరికీ సంతోషకరమైన వర్తమానం మేము చెప్పబోతున్నాము. అది దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేటటువంటి సంతోషకరమైన వర్తమానం అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మరి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21లో యోసేపు కూడా ఒక దేవదూత కనపడి మరియను గురించి ఒక సమాచారం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నువ్వు ఆమెని చేర్చుకున్నట్టుకు భయపడవద్దు, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన, ఆమె యొక్క కుమారుని కని తన ప్రజలను వారి పాపము నుండి విడిపించుటకు ఆయన సహాయపడతాడని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యోసేపు కూడా ఆ విషయంలో మరి సమ్మతించి సంతోషించి మరియను చేర్చుకొని తనకు వారిగా చేర్చుకొని ఆమె బిడ్డ పుట్టే వరకు కూడా ఆమె నెరగకుండా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో మనుషులకు కలిగే భయము, అనేకమైన విపత్తులు లోకంలో జరుగుతూ ఉంటుంది. తుఫానులు, మరి భూకంపాలు, ఆపదలు వచ్చినప్పుడు వాటిలో నుంచి మనుషుల్ని ఎలా సంరక్షించుకోవాలని ప్రజలు, ప్రభుత్వం వారు అందరూ జాగ్రత్త చేసుకుంటూ ఉంటారు. అంటే జరగబోతున్నటువంటి ఆ కీడు నుంచి మనుషుల్ని రక్షించాలి, కాపాడాలి అని ప్రభుత్వానికి తెలుసు. వారు ఆ ప్రయత్నాలు పడుతూ ఉంటారు. కానీ ప్రియమైనటువంటి దేవునులారా, మానవునికి ఉన్నటువంటి పాపం అనే రోగము నుండి వారిని ఎవరు విడిపిస్తారు అనేటువంటి అంశాన్ని ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. ఎందుకంటే అజ్ఞాతిక్రమము, పాపం, పాపానికి జీతం మరణం. పాపం లేనివాడంటూ ఈ లోకంలో ఎవరూ లేరు. నీతిమంతుడు లేడు, ఎవడను లేడు. ప్రతి ఒక్కడు పాపం చేసి దేవుడిని అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్న వారే అనే మాట అందరికీ తెలుసు. కానీ ఈ పాపము నుండి మనల్ని ఎవరు విడిపిస్తారు అనేటటువంటి ఆ ఒక మాటను గురించి ఏ ప్రభుత్వం వారు కానీ ఏ ప్రజలు కానీ జాగ్రత్త చేసుకోవట్లేదు. కానీ మన తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి తన ఏకైక కుమారుని లోకానికి పంపించి మన పాపముల నుండి మనల్ని రక్షించుటకు తన కుమారుని క్రేదనంగా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కనుకనే మనము ఏం చేయాలా? ఆయన యందు విశ్వాసం ఉంచితే తప్ప మనకు పాప క్షమాపణ కలగదు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22 నుంచి 23 వరకు చూస్తే, ఆయనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడునూ సిగ్గుపడక నిశ్చయంగా రక్షణ పొందుతారు, విశ్వసించడం ద్వారా రక్షణ పొందుతారని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. మరి మనం విశ్వాసం ఉంచడాలంటే మనం వినాలి కదా, వినాలంటే ప్రకటించబడాలి కదా, ప్రకటించబడాలంటే ప్రకటించేవారు ఉండాలి. మరి దేవదూతలు యేసు ప్రభు జన్నాన్ని గురించి ఆనాడు ప్రకటించారు. ఈరోజు దేవదూతలకు ఇచ్చినటువంటి పని అంతకంటే శ్రేష్టమైన పని మనకిచ్చి ఉన్నాడు. మనము నశించిపోయే ఆత్మలు నశించిపోకుండా ఉన్నట్లుగా దేవుని సువార్త ప్రకటించే పని మనకిచ్చి ఉన్నారు. మరి మళ్ళీ ఎంతమంది నశించిపోయే ఆత్మలను గురించి సువార్త ప్రకటించగలుగుతున్నాము, దేవునికి సాక్షార్థమైన జీవితం మనం జీవించగలుగుతున్నాము అనేది మనము పరీక్ష చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవునులారా, నా యొక్క గొర్రెల కాపరులకి ఎటువంటి జ్ఞానం లేదు. కానీ దేవుని యొక్క దూత చెప్పబడిన ప్రకారంగా వారు వెళ్ళి ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తున్నారు, ప్రచురం చేశారు. ఇదిగో గొర్రెల కాపరులు ఏం చెప్పారంటే, ఆనాడు మరి ప్రజాసంఖ్య రాసేటటువంటి సమయం అది. ఎక్కడెక్కడ ప్రజలు యూదా బెత్లెహేంలో వచ్చి ఉన్నారు. అక్కడ వాళ్లకు సత్రంలో స్థలం దొరకక పశువుల తొట్టిలో ఆమె బిడ్డని ప్రసవించినట్టుగా కూడా మనం చూస్తున్నాం. కనుక వీధులు నిండిపోయినటువంటి సమయము. అన్ని వీధుల్లో వాళ్ళు సిగ్గు లేకుండా, భయం లేకుండా వెళ్ళి ఇదిగో లోకరక్షకుడు పుట్టి ఉన్నాడని ప్రచురం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ వాళ్ళు దాని గురించి తెలుసుకోలేకపోయారు. ఈ రక్షణ అనేది దేవుడిచ్చినటువంటి వరమే అని మనం చూస్తున్నాం. ఆ వరము ఎవరు పొందగలుగుతారో, ఎవరు యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుంటారో వారే రక్షణ పొందుతారు. మరి ఆ సువార్త ప్రకటించడానికి వాళ్ళు సిగ్గుపడలేదు. ఈ సువార్త ప్రకటించడానికి మనం ఏం చేస్తున్నాము? వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు వింటారో వినరో, మనం చెప్తే మరి ఏమన్నా అనుకుంటారేమో అనే భయం మనకు. మరి ఎంతోమంది ఆ విధంగా ప్రభువుని గురించి చెప్పలేకపోతున్నారు. కాబట్టి మనము చిన్న బిడ్డల దగ్గర నుంచి, చిన్న వయసు నుంచి కూడా వారికి మనం నేర్పించాలి. ఏమని నేర్పించాలంటే, మనం పొందిన రక్షణ ఎవరు పొందాలా?
అందరూ పొందాలి. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు కదా. ఇష్టం లేకనే కదా తన కుమారుని లోకానికి పంపించాడు. ఆయన తన ఏకైక కుమారుని మన కొరకు లోకానికి పంపించినప్పుడు మనం పొందిన ఆ రక్షణను గురించి ఇతరులకు చెప్పుకునే బాధ్యత కూడా మనకుంది. మనం కూడా ఇతరులకు చెప్పుకొని చిన్నపిల్లలైనా పర్వాలేదు, పెద్దవాళ్ళైనా పర్వాలేదు, ఆ సువార్త ప్రకటించేటటువంటి ఆ వరము, ఆ రక్షణ అనేటువంటి వరం ఇతరులకి అందించేదానికి దేవుడు మనల్ని కూడా వాడుకోవాలని మనం ప్రార్థన చేసుకోవాలి. మన బిడ్డలకు కూడా నేర్పించాలి. ఒకవేళ మనం ఇప్పటి వరకు చేయకపోతే ఇప్పటి నుంచైనా ప్రభువా నీ రక్షణ సువార్తను గురించి ప్రకటించేటటువంటి ఆ జ్ఞానం మాకు కూడా దయచే ప్రభువా. గొర్రెల కాపరులు ప్రకటించారు ప్రభువా, మేము కూడా ప్రకటించాలి ప్రభు అని ప్రభు దగ్గర అడిగి పొందుకొని ఆ పనిలో మనం ముందుకు సాగునట్టుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, నశించిపోయే ఆత్మలు రక్షించడానికి లోకానికి వచ్చిన యేసయ్య, మేము నీ బిడ్డలు నిన్ను అంగీకరించిన తర్వాత నువ్వు మాకు ఇచ్చిన ఈ రక్షణ ప్రణాళికను మేము అనేకులకు పంచిపెట్టుటకు మాకు కూడా కావలసిన జ్ఞానము, పరిశుద్ధాత్మని నడిపింపు, కాపుతల, తీర్మానము ప్రతి బిడ్డకి దయచేసి నడిపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.